తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనతో పాటు ఉన్నారు ఈ రోజు మానస వాల్నస్ గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, మీరైతే ఇంకా బాగున్నారు. మీ కపుల్ ఫ్రెండ్లీ సో చూసాము, చాలా ప్రామిసింగ్ గా ఉంది ట్రైలర్ కానీ ఏదైనా. సో ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చా? అంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏ సర్టిఫికెట్ వచ్చినా ఐ ఫీల్ లైక్ ఇట్. ధీరజ్ గారు చెప్పినట్టు మీరు ఎప్పుడైతే సినిమా చూస్తారో మీరు ఆలోచిస్తారు అదేంటి ఏ సర్టిఫికెట్ ఇచ్చారేంటా అని. సో గో ఫర్ ద ఫీల్స్, గో ఫర్ ద లవ్, అంతే అంటాను. సో సంతోష్ శోభన్ గారితో మీరు ఇద్దరు నేను ఇప్పుడు శివతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు, ఇద్దరు తెలుగు యాక్టర్స్ చాలా బాగా అనిపించింది నాకు. స్క్రీన్ మీద ఎక్స్ప్రెషన్ వైజ్ గానీ డైలాగ్స్ వైజ్ గానీ చాలా బాగుంది. మీరిద్దరు కలిసి చేసేటప్పుడు మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఫన్నీయెస్ట్ మూమెంట్స్, ఐ థింక్ సంతోష్ గారు ఇస్ న్యాచురలీ వెరీ ఫనీ అండి. అండ్ ఐ రిమెంబర్ నాకు కష్టమైన సీన్స్ ఏమంటే కోపం తెచ్చుకునే సీన్స్ కి దే వర్ క్వైట్ ట్రిక్కీ. అండ్ నాలో ఉన్న కోపంని బయటకు తీసుకురావడానికి he used to irritate me a lot. So I thank him for all the irritation. సో దీని గురించి ప్రభాస్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది, స్టోరీస్ పెట్టడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Extremely grateful andi. The moment Prabhas garu put our trailer as a post, I went to Cloud9 and from the darling anta love vachesariki chala grateful. అంటే చూస్తే ఇది వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు వరకు ఎంత మంది ప్రపోజ్ చేసి ఉంటారు, ఎన్ని రిజెక్షన్స్ ఇచ్చారు? అలా కౌంట్ చేస్తూ కూర్చుంటావా అండి? ఎన్ని ప్రపోజల్స్ వచ్చి బెస్ట్ ప్రపోజల్ అంటే ఏం చెప్తారు? బానే వచ్చి ఉంటాయండి. ఐ థింక్ ద బెస్ట్ ప్రపోజల్స్ ఆర్ ద వన్స్ విత్ పోయమ్స్. నాకు కవితలు అంటే చాలా ఇష్టం. సో ఒక మంచి కవిత రాసి ప్రపోజ్ చేస్తే నేను హౌ క్యూట్ అనుకుంటా. సో అంటే మీరు మిస్ ఇండియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మోడలింగ్ టు మూవీస్ వచ్చారు కదా, సో మీకు ఏది డిఫికల్టీ అనిపించింది రెండిట్లో? ఐ థింక్ రెండిట్లో పర్టికులర్ ఛాలెంజ్ కదండి. బట్ ఐ థింక్ మిస్ ఇండియా అంటే నాలో ఉన్న మానసాన్ని కొంచెం ఎలివేట్ అయ్యి ప్రెజెంట్ చేశాను. బట్ సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఒక కొత్త క్యారెక్టర్, కొత్త బాడీ లాంగ్వేజ్, లుక్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ దర్స్ అ మోర్ ఛాలెంజ్ ఇన్ యాక్టింగ్. బట్ అందుకే నాకు ఇష్టం, ఇక్కడ ఎక్కువ ఛాలెంజ్ ఉంది కాబట్టి. సో చూసుకుంటే కనుక దీనిలో ఇద్దరు లివింగ్ రిలేషన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఎంతవరకు యూత్ దీన్ని కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారు? అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ కోల్ లివింగ్ పాయింట్ కి మించి ఇంకా చాలా ఉంటుందండి స్టోరీలో. ట్రైలర్ లో మీరు అది పట్టుకున్నట్టున్నారు. బట్ there's a lot of beauty, there's a lot of love, there's a lot of emotion, support, and ఈ పాయింట్స్ కి ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.